సంబంధించినటువంటి రఘునందన్ గారు ఉన్నారు, కృష్ణయ్య గారు ఇందాక నాగన్ గారు చెప్పారు. ఇందాక అంతకుముందు మనం చూసినటువంటి దాంట్లో అరవింద్ కుమార్ గౌడ్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే నడిచేది మేము, నడిపించేది మేము, ఉద్యమాలు చేసేది మేము, అరెస్ట్ అయ్యేది మేము, ప్రాణ త్యాగాలు చేసేది మేము, కానీ నాయకత్వ స్థానాల్లో మాత్రం కూర్చున్నది అగ్రవర్ణాల వారు కూర్చున్నారనేటువంటి మాట చాలా స్పష్టంగా ఒక ఆరోపణ, ఒక ఆక్షేపణ చేశారు. అయితే మనము కేసీఆర్ ఉద్యమం నడిపినప్పుడు ఇట్లాంటి ఆరోపణలు రాలేదు. ఎందుకంటే ఆయన టోటల్ గా ఆయన భుజస్కంధాల మీద వేసుకుని ఉద్యమం నడిపినప్పుడు చాలా వరకు బీసీలను కూడా ఎంకరేజ్ చేశాడు, దళితులను ఎంకరేజ్ చేసినట్టు మనకు దాఖలాలున్నాయి. ఎప్పుడైతే పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేశారో ఒక 2 ఫస్ట్ మీటింగ్, సెకండ్ మీటింగ్ లో కూడా అనలేదు. కొన్ని మీటింగ్లు జరిగిన తర్వాత అక్కడ బీసీలకు, దళితులకు సరైన గౌరవం, మనిషి ఆకలికి ఓర్చుకుంటారు గాని ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు తిరుగుబాటు చేస్తాం. అదేవిధంగా అక్కడ బీసీలకు సరైన, మనది డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్యం లోపల మనం ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎందుకు చేస్తున్నారు? ఈ ప్రాంతం వెనుకబడ్డది, ఈ ప్రాంతం యొక్క ఆత్మగౌరవం దెబ్బతిన్నది, ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి దాని మీద. అదేవిధంగా వెనుకబడిన కులాలకు కూడా ఇప్పటి వరకు రాజకీయ ప్రాతినిధ్యం లేదు, రాజకీయంగా అణచివేయబడ్డారు. కనీసం ఈ ఉద్యమం లోపల గౌరవం దొరుకుతుంది, కలిసి పోరాడే దగ్గర కూడా గౌరవం లభించకపోవడం అనేది నిజంగా అది ఆలోచించదగ్గ అంశం. కాబట్టి ఈ పొలిటికల్ జేఎస్ లోపల జరిగినటువంటి మీటింగ్ లోపల, వివిధ కార్యక్రమాల లోపల బీసీలకు అన్యాయం జరిగినట్టు బహిరంగంగా పాల్గొన్న వాళ్ళందరూ చెప్తున్నారు. దీన్ని వాళ్ళు వెంటనే సర్దుబాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీన్ని ఈ తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నాం కాబట్టి దీన్ని క్యాస్ట్ కోణంలో, సామాజిక కోణంలో చూడరాదు అనేటటువంటి ఒక వాదన కొందరు చేస్తున్నారు. అది సరైనటువంటిది కాదు. ఎందుకంటే పోరాడే క్రమం లోపలనే అందరినీ కలుపుకోవడానికో బలహీనపరచడానికో తీసుకొస్తున్నటువంటి వాదన కింద కొంతమంది చూస్తున్నారు. అది సరైనదేనా? అది సరైనటువంటి అంశంగా చూస్తారు. కనిపిస్తుంది స్టేజీల మీద నువ్వు బీసీలకు గౌరవం దొరికినప్పుడు మాకు గౌరవం దొరకలేదని అన్నప్పుడు కొందరికి ఉండొచ్చు ఆ అంశం వేరే రకంగా. కానీ ఇక్కడ కనిపిస్తున్నది ఇప్పుడు ఈ అంశం లోపల సరైన గౌరవం దొరకలేదు, సరైన 50% ప్రాతినిధ్యం ఉండాలి జేఏసీ లోపల, లేదు. జేఏసీ రేపు కీలకమైనటువంటి కమిటీ కావచ్చు, రేపు రాజ్యాధికారం కదా భూమికే కావచ్చు. కాబట్టి ఇక్కడ కలిసి పోరాడేది లేకపోతే రేపు మాకు అధికారం వచ్చిన తర్వాత మా పాత్ర ఏంటిది అనేటటువంటిది సహజంగా ఈ వర్గాలలో ఉండేటటువంటి భయాందోళన. కాబట్టి దీన్ని జేఏసీ కమిటీ తీర్చవలసినటువంటి అంశం ఇది. ఎందుకంటే ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది. పేద కులాలు 50% మంది ఉద్యమంలో కుల సంఘాల బ్యానర్ పెట్టుకుని నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ గ్రామాలలో పోరాడుతున్నారు. ఇలాంటి మీరు నారగోని గారు ఇటువంటి నాయకులు మాట్లాడుతున్న మాటేనా, అరవింద్ కుమార్ గౌడ్ గారు లాంటి మాట్లాడుతున్నటువంటి మాటేనా, లేకపోతే నిజంగా తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాల వారు మా వారు ఎవరు లేరే వేదిక మీద అని నిజంగా అనుకుంటున్నారా? ప్రజల లోపల వచ్చేసింది ఆ భావన. మేము ఇంతగానం కష్టపడుతున్నాము, సస్తున్నాము, టెంట్లు వేస్తున్నాము, స్వచ్ఛందంగా మా డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉద్యమం చేస్తున్నాము, మా పాత్ర ఏది, మా నాయకులు ఏది, మాకు భద్రత ఏంటిది, మాకు ప్రాతినిధ్యం ఏంటిది అనేటువంటి భావన ప్రశ్నిస్తానంటే రఘునందన్ గారు. ఇక్కడ తెలంగాణ అనేది ఒక అంశం. అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిణామ క్రమం లోపల ఉద్యమం లోపల భాగస్వాములైనటువంటి నేతలకి కులాలు, మతాలు అంటే పెట్టి చూడడం అనేది కొంత బాధాకరమైనటువంటి అంశం. సరే, మందకృష్ణ గారు, మాధవి గారు కానివ్వండి, లేదా ఆర్ కృష్ణ గారు కానివ్వండి, వీరు సహజంగా ఉద్యమాల నుంచి ఎదిగినటువంటి నేతలు, ప్రజల యాక్సెప్టెన్స్ తోటి వచ్చినటువంటి నేతలు. స్టేజ్ మీద గౌరవం దక్కిందా దక్కలేదా అనేటువంటి అంశానికి వెళ్లే కంటే ముందు అక్కడ ఉన్నటువంటిది పొలిటికల్ జేఏసీ అని చెప్పుకున్నారు. ఒక్కొక్క రాజకీయ పార్టీ నుంచి ఆ రాజకీయ పార్టీలు రిప్రజెంటేటివ్ గా ఒకరిని లేదా ఇద్దరిని పంపించినాయి. తెలంగాణ రాష్ట్ర సమితి విషయానికి వచ్చినప్పుడు కేసీఆర్ గారితో పాటు మా శాసనసభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్ గారిని ఆ సమావేశానికి పంపడం జరిగింది. గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు బలహీన వర్గాల రిప్రజెంటేటివ్ గానే అక్కడికి రావడం జరిగింది. కాకపోతే ఇతర రాజకీయ పార్టీలు, అది కాంగ్రెస్ కానివ్వండి, తెలుగుదేశం పార్టీలు కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి నాయకుల సమస్య దృష్ట్యా కావచ్చు, తెరాసకు వచ్చేంత వరకు పెద్ద సమస్య లేదు. ఎందుకంటే మొత్తం తెరాస అంతా కూడా ప్రత్యేక తెలంగాణ కోరుతుంది. సార్, ప్రత్యేక తెలంగాణ ఇక్కడ అయితే కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, మరొకరు కానీ ఒక పార్టీ అంతా అధికారికంగా నిర్ణయించుకుని ఒక మనిషిని పంపించేటువంటిది కాదు కదా. అంటే ఆ ప్రాతిపదిక మీద కాదు కదా. అంటే తెలుగుదేశం పార్టీ ఆ ప్రాతిపదిక మీదనే పంపించింది. వాళ్ళ పార్టీ నుంచి ఎంపిక చేసినటువంటి 2 ప్రతినిధుల్ని జేఏసీకి పంపిస్తున్నామని చెప్పి గౌరవనీయుల ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. అంటే ఇక్కడ నా సబ్మిషన్ ఏంటంటే తెలంగాణ అనేది ఒక సబ్జెక్ట్. అది దానికోసం ఈ రోజు ఒక పార్టీ, ఒక కులం, ఒక వ్యక్తి అని కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పల్లెలో ఉన్నటువంటి దళితులు కావచ్చు, బడుగులు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, చాలా మంది వాళ్ళకి తోసిన రీతి లోపల
కుల సంఘాలు, కుల వృత్తులు, కుమ్మరులు, కమ్మర్లు, సాకర్లు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఉద్యమంలో భాగస్వామి అవుతారు. ఇది ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన. దీనికి ఎవరో నాయకత్వం వహించి మేము నాయకులం అని చెప్పుకుంటే ఎవరి పాత్ర ఏంది తెలంగాణ రాష్ట్ర సాధన లోపల అనేది ప్రజలందరికీ చాలా స్పష్టంగా తెలుసు. ఇక్కడ అయితే మందకృష్ణ గారికి గానీ ఆర్ కృష్ణయ్య గారికి గానీ ఆ జేఏసీ లోపల ప్రాతినిధ్యం రాకపోవడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి అంశం. ఇట్లాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా జేఏసీలోకి ఆహ్వానించాలనేది తర్వాత జరగనున్నటువంటి జేఏసీలో మా పక్షాన్ని మేము ఖచ్చితంగా డిమాండ్ పెడతాం. మీరు ముందు పెడతారు. సుదర్శన్ రెడ్డి గారు, బడుగు బలహీన వర్గాలకి అక్కడ పెద్దగా ప్రాధాన్యత లేదు, ఆ పాత్ర ఇవ్వడం లేదు. ఇది ఒక ఆత్మగౌరవానికి సంబంధించి, అంటే తెలంగాణ మొత్తంలో జరుగుతున్నటువంటి పోరాటం ఆత్మగౌరవానికి సంబంధించింది అయినా కూడా తెలంగాణ జేఏసీలో ఒక ఆత్మగౌరవ సమస్య వాళ్ళ ముందుకు వచ్చినటువంటి మాట కృష్ణ గారు అంటున్నారు, మన నారుగోడి గారు అంటున్నారు. తప్పకుండా అండి. ఎందుకంటే 4 కోట్ల మంది ప్రజలు ఉమ్మడిగా, ముఖ్యంగా అనగాహన కులాల వర్గాలు చెందినటువంటి ప్రజలందరూ కూడా కలిసి ఉమ్మడిగా ఉద్యమాలు చేస్తున్నారు. ప్రతి పల్లె, ప్రతి గ్రామంలో కూడా అన్ని కులాల వాళ్ళు, ముఖ్యంగా చిన్న కులాలకు చెందినటువంటి అందరూ కూడా ఈరోజు ఐక్యంగా ఉద్యమాలు చేయడంలో, ఆందోళన చేయడంలో ప్రత్యక్షంగా పరోక్షంగా వారి యొక్క పాత్ర నిజంగా చాలా మనం గౌరవించదగిన పాత్ర పోషిస్తున్నారు. అయితే పొలిటికల్ జేఏసీ ఏర్పడిన తర్వాత 1-2 మీటింగ్ల తర్వాతనే, ఎందుకంటే ఇంతకుముందు పెద్దలు గవర్నర్ కృష్ణ గారు చెప్పారు, కేసీఆర్ గారి పరంగా అదేవిధంగా టీఆర్ఎస్ పరంగా ఇలాంటిది లేదు, కానీ మిగతా పార్టీల పరంగా పొలిటికల్ జేఏసీ ఏర్పడిన తర్వాత 1-2 మీటింగ్ల తర్వాతనే ఇలాంటి అనుమానాలు కొంత కలుగుతున్నాయి. కొన్ని ముఖ్యంగా ఉద్యమాలు చేసేటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను కాస్త వెనక్కి అంటే తక్కువ చూస్తున్నారు, ప్రాతినిధ్యం కల్పిస్తున్నారని చెప్పారు. అయితే ఈ చర్చ రావడం అనేది ఒక రకంగా బాధాకరమైన, ఎందుకంటే 4 కోట్ల మంది ప్రజలు ఈ రోజు ఒకటే గొంతుతో నిర్ణయిస్తున్నటువంటి సందర్భంగా పొలిటికల్ జేఏసీ ప్రతినిధులకు ముఖ్యంగా ఏదైతే ఇతర పార్టీల వాళ్ళు ప్రాతినిధ్యం కల్పించడం, లేదా ముఖ్యంగా కృష్ణయ్య గారు, అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారు, ఇతర ప్రజా సంఘాలు చాలా కూడా వారి జీవితకాలం మొత్తం కూడా అనగారిన వర్గాల శ్రేయస్ కొరకు అనేక చైతన్యమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప నాయకులు ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇది ప్రజలందరి ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర పోరాటం, ఇది అందరూ ఉమ్మడిగా జరుగుతున్న పోరాటం, ఇది ప్రజలందరూ దీనికి నాయకులు. కాబట్టి తప్పకుండా ఆ పొలిటికల్ జేఏసీలో మరొకసారి దీనిపైన సమీక్షించాల్సిన అవసరం మాత్రం తప్పకుండా ఉందండి. ఏదైనప్పుడు ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. ఇప్పుడు కులాల పేరుపైన, ఇతర పేరుపైన చర్చ వేరే రకంగా పోతుందనే ఒక దుష్ప్రచారం కూడా ఈ మధ్య నిన్న ఈ రోజు కూడా మనం టీవీల ద్వారా చూడడం జరుగుతుంది. తెలంగాణ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మన తెలంగాణ ఇంట్రెస్ట్ లో మనం తప్పకుండా ఇది ఇతర ప్రాంతాల వారికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పొలిటికల్ జేఏసీలో జరిగేటువంటి నెక్స్ట్ సమావేశం తప్పకుండా దీన్ని సమీక్షించుకొని ఎవరికైతే అలాంటి అభిప్రాయం కలిగిందో వారిని గౌరవించాల్సిన అవసరం, అన్ని వర్గాల ఆత్మ గౌరవానికి సరైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి గౌరవించాల్సిన అవసరం తప్పకుండా ఉందని. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు ఈరోజు కలుగుతూనే మారిన మాట వాస్తవం. సుదర్శన్ రెడ్డి గారు, బడుగు బలహీన వర్గాల యొక్క పాత్ర ఏమిటి, ప్రాధాన్యత ఏమిటి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం కావడం బాధాకరం అంటున్నారు. బాధాకరం కావచ్చు, కానీ ఇది కావాలని ఉద్యమాన్ని కొంచెం పక్కదో పట్టించడానికో, ఉద్యమం మీద నుంచి దృష్టిని మరల్చడానికో చేసేటటువంటి ప్రయత్నంగా చూస్తారా మీరు? ఒకటి ఖచ్చితంగా చెప్పొచ్చండి. ఎందుకంటే ప్రధానమైన నాయకులు ఈరోజు చర్చలో పాల్గొన్న వాళ్ళు కూడా కొంతమంది మేధావులు మాట్లాడారు. చాలా 2-3 దశాబ్దాలు కూడా అనగాన ప్రజల పక్షాన పోరాటాలు చేసిన నాయకులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్టుగా నిన్న మొన్న ఈ రోజు 2-3 రోజులు జరుగుతున్న చర్చలు మేము కూడా చూస్తున్నాము. కాబట్టి తప్పకుండా దీనిపైన పొలిటికల్ జేఏసీ కమిటీలు మాత్రం సమీక్షించుకోవాల్సిన అవసరం తప్పనిసరి ఉంది. తప్పనిసరి అందరి ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన, గౌరవించాల్సిన బాధ్యత పొలిటికల్ జేఏసీ పైన ఉంది. ముఖ్యంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా మేము రిక్వెస్ట్, మా విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. ఏంటంటే తెలంగాణ ప్రాంత ఉద్యమం ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మెజార్టీ ప్రజలు, అనగాన వర్గాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలు చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా అలాంటి చర్చ మన ముందుకు వచ్చింది. కాబట్టి దాన్ని సమీక్షించి తప్పకుండా ఆ యొక్క ప్రాతినిధ్యం, ఆ గౌరవం, ఆ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం, బాధ్యత తప్పకుండా కూడా పొలిటికల్ జేఏసీ బాధ్యత పైన ఉందని చెప్పి నా యొక్క అభిప్రాయం. చిన్న సమస్య, నారాయణ గారికి వెళ్ళే ముందు ఒక చిన్న సమస్య. అయితే మేము ఇది లేవనెత్తి ప్రశ్నించి ఒక స్వీకరించడం కోసమే చెప్పాం. దాని మీద గానీ జేఏసీ ఉద్యమాల్లో ఎక్కడ పాల్గొనటం, మేము ఇప్పటికీ జేఏసీ కార్యక్రమాల్లో జిల్లాల్లో గానీ మా సంస్థలు, మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటున్నారు. ఇప్పటికీ జేఏసీలనే కొనసాగుతారు. జేఏసీ కార్యక్రమం ఈ విధంగా చెప్పినంత మాత్రాన గ్రామాల్లో జరిగే ఉద్యమానికి ఎలాంటి విఘాతం గానీ ఏ విధంగా గానీ అందులో నుంచి ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చి మేము వేడిపోతాం, లేదా పోటీగా పెడతాం, లేకపోతే దీన్ని ధిక్కరిస్తాము అన్న దాఖలాలు కూడా లేవు. కేవలం ఏంటిది అని అంటే ఒక సూచన, ఈ విధంగా ఉంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉండటం వల్ల మూవ్మెంట్ ఇంకా
ఎఫెక్టివ్ గా జరగడానికి అవకాశం ఉంటుందని చేసిన సూచనే తప్ప ఒకవేళ పాజిటివ్ గా ఒకవేళ వాళ్ళు స్వీకరించి ఇప్పటికే అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిగి ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి ఒక మాట వస్తుంది. అసలు ఇంత పెద్ద ఎత్తున ఒక ఉద్యమం తలపెట్టినప్పుడు ఇందులో నా కులానికి ఏది, నా మతానికి ఏది, నా ప్రాంతానికి ఏది, నా జిల్లాకి ఏది అనేటువంటి చిన్న చిన్న ప్రశ్నలు అంత తీవ్రంగా కూడా ఎవరు పోవట్లేరంటే ఏ ఒక్క కులం నా కులం వాళ్ళని కూడా అడగటం లేదు. కనీసం అంత సంకుచితంగా సమంజసమా? అంత సంకుచితంగా కూడా అడగటం లేదు ఎవరు. నిజానికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా అసలు ప్రతిదాన్ని రంధ్రాన్వేషణ చేసే నాయకులు కూడా ఎవరు లేరండి. బ్రాడ్ బేస్ గా 3-4 సమావేశాల్లో కూడా చాలా హుందాతనంగా వెళ్లారు. అయితే కనీసం మాట్లాడటానికి ఏంటంటే కొన్ని ప్రజా సంఘాలకు అవకాశం ఇవ్వలేదు, కొన్ని చిన్న చిన్న పార్టీల వాళ్ళను కూడా చేరదీయలేదు. అక్కడ వచ్చేటప్పటికి వన్ సైడెడ్ గా స్టీరియో లాగా ఒక 2-3 మాట్లాడగానే ముగిసిపోతుంది. తర్వాత స్టీరింగ్ కమిటీలో కూడా భాగస్వామ్యం లేదు. దీన్ని సవరించుకోమనండి. మేము టీడీపీ నుంచి ప్రతినిధులు వచ్చే వాళ్ళు పలానే వాళ్ళు ఎందుకు వస్తున్నారని మేము అడగటం లేదు. వాళ్ళు అగ్రవర్ణాలైనా రానివ్వండి, బీసీలైనా రానివ్వండి, లేదా మొత్తం అగ్రవర్ణాలు. కానీ ఆడియన్స్ లో ఉన్నటువంటి ప్రజా సంఘాలను మీరు ఎందుకు కన్సిడర్ లోకి తీసుకోవాలి? సూటిగా అడుగుతాను నారగోని గారు, ఇప్పటివరకు సమావేశాలు జరిగాయి, 4-5 సమావేశాలు జరిగాయి. మొట్టమొదటి నుంచి మీరు చూసుకుంటే 12వ తారీఖున మొదలైంది. 12వ తారీఖు నుంచి ఇప్పటివరకు అనేక సమావేశాలు మీరు పెట్టుకున్నారు. ఈ సమావేశాల్లో మీలాంటి వారు రెండు తరహాల్లో చెప్తున్నారు. మీరు ఒకటి ఏంటంటే చిన్న పార్టీలు, రెండవది వీరిని కూడా విశ్వాసంలోకి తీసుకుని వీరితో కూడా మాట్లాడి మన కార్యాచరణ ఎలా ఉండాలి, ఏం చేస్తే బాగుంటుంది, మీ అభిప్రాయం ఏమిటి అనేది మీతో ప్రత్యేకంగా మాట్లాడడం అనేది అయ్యిందా? జరగలేదు. అదే కదా అక్కడికి పోయినప్పుడు పిలుస్తున్నారు. అదనంగా వేదిక మీద కూర్చోబెట్టడం మాట్లాడించడం వేరు, అదొకటి. పిలుస్తున్నారు, మీటింగ్లకు అయితే రమ్మని పిలుస్తున్నారు. పోయిన తర్వాత అక్కడ నిర్ణయాలలో గానీ లేదా కూర్చునే దాంట్లో గానీ మాట్లాడించే దాంట్లో గానీ ఆ పలకటంలో గానీ ఆ సీక్వెన్స్ పోతుంది. మరి అది కోఆర్డినేషన్ కోదండరాలు గారికి యంత్రాంగం లోపం మీరు చెప్పింది వినిపించుకోవడం లేదా, అసలు చెప్పడానికి అవకాశం రావట్లేదా? అసలు చెప్పడానికి చెప్పినాం మేము పలుసార్లు కోదండరాం గారికి విజ్ఞప్తి చేశాం, రాసుకుంటున్నారు. మీ సూచనలు చెప్పడానికి అవకాశం రావట్లేదా, లేదంటే మీరు ఇచ్చినటువంటి సూచనల్ని అసలు అక్కడ ఖాతరు చేయటం లేదు? అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. 2-3 సార్లు అంటే మొదటిసారి చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు, రెండోసారి వినాలి, మూడోసారి వినాలి. కానీ అది ఏమి అమలు జరిగినట్టుగా లేదు. మళ్లీ యథావిధిగానే వాళ్ళు ఏ పద్ధతుల్లో అనుకుంటున్నారు అది జరుగుతుంది. అయితే అది కోదండరాం గారి లోపమా లేకపోతే అక్కడ కోఆర్డినేషన్ లోపమా, ఎవరు వారిని మరి నియంత్రిస్తున్నారు, ఎవరి ఆధారం ప్రకారం పోతున్నారు అనేది అది తేల్చాల్సింది. మేము అంత లోతుగా కూడా వెళ్లాలని కూడా మేము అనుకోవట్లేదు. కృష్ణ గారు ఒక బలమైనటువంటి ప్రకటన ప్రొఫెసర్ కంచాయలయ్య గారు ఇటువంటి వారు చేస్తున్నారు. అందులో చాలా ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే ఉన్నటువంటి కనపడేటువంటి వాళ్ళందరూ కూడా 1-2 మహా అయితే 3 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే నాయకత్వాలు ఎక్కువ కనపడుతున్నారు. అయితే ఇన్నాళ్లుగా తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా ఎవరి అణచివేత అయితే వారు చవి చూశారో వారే మళ్లీ ఎక్కువగా అక్కడ కనపడుతున్నారు అనేటువంటి ఒక భయాందోళన ఉంది అని అంటున్నారు. ఆ భయాందోళన ఉందా, నిజంగా కనిపిస్తుంది? అంటే ఇక్కడ కొంత ఉద్దేశపూర్వకంగా ఉండొచ్చు, కొంత ఉద్దేశపూర్వకంగా లేకుండా కూడా ఉండొచ్చు. ఎందుకంటే సహజంగా మీడియా అటెన్షన్ మాజీ మంత్రులు, మాజీ హోంమంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు వీళ్ళందరూ ఉండడం వల్ల వాళ్ళకి ఏ పొజిషన్ లేకున్నా హైలైట్ ఇస్తారు. అది అయితే ఇక్కడ వాళ్ళు పాటించవలసింది ఏంటిదంటే ఒక సామాజిక న్యాయం. పేద కులాలను ఉద్యమంలో ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళను మనం హైలైట్ చేయాలనేటువంటి నైతిక విలువలు పాటించాలనేది మా అభిప్రాయం. ఇప్పుడు నారాయణ ఉండొచ్చు, ఇంకా మన చాలా మంది ఊరగంటి వెంకటేశ్వర గౌడ్ ఉన్నారు, ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు బీసీలు. వాళ్ళు ఇంతవరకు ఏ పదవి సహజంగా మీడియా ఏం చూస్తుంది, మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులు అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఫోకసింగ్ ఇస్తున్నారు. ఆ విధంగా కాకుండా ఉద్యమంలో చూసినప్పుడు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలి. ఇప్పుడు నేను 50,000 మందితో ధర్నా చేసిన సిటీ ఎడిషన్ చేస్తారు. పొలిటికల్ పార్టీ 50 మందితో చేస్తే అన్ని పేపర్లు ఫ్రంట్ పేజీలు ఇస్తాయి. ఇవి చాలా సార్లు జరిగినాయి. నేను చట్టసభలో 50% రిజర్వేషన్ బీసీలకు కావాలని ఇందిరా పార్క్ దగ్గర 30,000 మంది 40,000 మందితో కొన్ని 100 సార్లు ధర్నా చేసిన. సిటీ ఎడిషన్లు ఇంత చేశారు. అదే రాజకీయ పార్టీలు కూరగాయల ధర పెరిగినాయని వేస్తే కూడా సెక్రటరియట్ ముంగట 40 మంది చేస్తే ఫ్రంట్ పేజ్ ఇచ్చినాయి పేపర్లని. ఈ విధంగా పేద కులాలకు ఈ మీడియా కూడా సగం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా, పబ్లిసిటీ ఇవ్వకుండా, మా వాళ్ళు మాట్లాడిన దాన్ని తొక్కి పెట్టుకుంటా ఈ విధంగా చేయడం వల్ల కూడా కొంత పేద కులాలకు అన్యాయం జరుగుతుంది. అయితే ఈ పేద కులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిదిద్దాలంటే ఈ పొలిటికల్
జేసీ మా వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పేద కులాల లోపల ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అగ్ర కులాలలో పేదవాళ్ళు ఉన్నారు, రెడ్లల్లో కూడా ఈ రోజు లేబర్ పనికి పోతున్నారు, వెలమలల్లా కమ్మలల్లా కాపులల్లా ఈ రోజు ఎకనామిక్ గా తినడానికి బ్రాహ్మణులలో తినడానికి తినలేక కూడా ఉన్నారు. అయితే వాళ్ళకి ఆత్మగౌరవం ఉంది, సమాజంలో గౌరవం ఉంది. పేద కులాలకు ఆత్మగౌరవానికి సంబంధించింది ఆర్థిక వెనుకబడతనం వేరు, సామాజిక వెనుకబడతనం. ఎస్, ఆకలి పోరాటంతో పాటు ఆత్మగౌరవ పోరాటం ఇది. కాబట్టి ఈ పేద కులాలలో ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని పెంచాలంటే వీళ్ళు మంత్రులు గారు, మాజీ మంత్రులు గారు, ముఖ్యమంత్రులు కాలేదు ఇంతవరకు. బీసీలకు 62 ఏళ్లు వస్తే ఇంతవరకు ముఖ్యమంత్రి పదవి రాలేదు. ఈ కులాల యొక్క ప్రాధాన్యత ఎట్లా పెరుగుతుంది? కాబట్టి దీన్ని నైతికంగా సామాజిక బాధ్యతగా గుర్తించి ఈ పేద కులాలకు ప్రధానమైనటువంటి పోస్టింగ్స్ లో లేదా మీడియా మాట్లాడేటప్పుడు కానీ ఇంకో దాంట్లో ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. డిసిషన్ మేకింగ్ లో కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ కోణంలో చూడాలి తప్ప మేము దీన్ని కేవలం తెలంగాణ సమస్య లేదా ప్రాంతీయ సమస్య, దీన్ని ఒక కుల కోణంలో చూసే అంశం కాదు. కాకపోయినా రఘునందన్ గారు